అక్రమాస్తుల కేసు ఏదో జడ్జి గారు పిలిచారు, న్యాయమూర్తి గౌరవ న్యాయమూర్తి గారు పిలిచారు కదా. నా ఇష్టం, నేను రా దెంగే. అర్జున్ పనా చాలా రాకైతే మంగళవారం మేము వచ్చి అరెస్ట్ చేస్తాం. ఆ తర్వాత సంతకం పెట్టడానికి రానక్కర్లేదు. ఎస్ఐ గారు జోకేశారండి. ఆడేంట్రా మన మీద దేవుడే జోకేసాడు. మీరు హాజరు కావాలి. ఆ న్యాయమూర్తి గారిని రప్పారప్ప అంటారా? ఎవరిని రప్పారప్ప? మరి జగనన్నకి అడ్డెవడన్నా అన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళడానికి ఎవరు అడ్డు వస్తున్నారు? ఓహో వాళ్ళెవరు అంటమైంది నేను ఇది భలే ఉంది అబ్బా. ₹1 కోటి ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. ప్రజా సమస్యల మీద పోరాటం చేసి గలమెత్తాల్సినటువంటి అసెంబ్లీకి వెళ్ళడానికి ఎవరు అడ్డు వస్తున్నారు? ఏంటి సార్ రోజు నన్నే అడుగుతారు? నేను చెప్పట్ల రోజు భయం అడ్డొస్తుంది. జగన్మోహన్ రెడ్డికి భయం అడ్డొస్తుంది. ఎందుకంటే ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. ముందు ఆ పొట్లాలు కట్టడం ఆపేనాయి. మాణిక్యం అనే ఇతను చిన్నతనం నుండే దొంగతనాలు, మర్డర్లు, మాయాలు చేస్తుండేవాడు. ఇతని మీద ప్రతి పోలీస్ స్టేషన్ లో మినిమం 10 కేసులున్నాయి. ఈయన మాట్లాడేది తప్పదు సార్, నాకే తెలియదు సార్, నేను అమాయకుడు సార్. అంతకుముందు కిరాణా షాప్ లో పనిచేసేవాడివా? అయ్యో ఊరుకోవడమే. ఇంత వినయంగా యాక్ట్ చేస్తే మార్కులు ఏమి ఇవ్వరు ఇక్కడ. ఇలాంటి నేరస్తుడు సత్య సమాజంలో జీవించడానికి అనర్హుడు. వీడి కోసం కోర్టు వారు తమ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ముద్దాయికి కఠిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాం. ఐ అబ్జెక్ట్ యువర్ హానర్. ఏందిరా నువ్వు కోరేది? ఆయన కన్ఫర్మ్ చేసేదే. మీరు మాట్లాడుకుంటే మధ్యలో మేము దేనుకుంటేదా టీ అమ్ముకోవడానికి? ఏం జడ్జే? ఏ ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? నా గురించి నీకు తెలియదు. నేను చాలా 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 డేంజరస్. అటు చూడు బే. పైన పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. ఇంతకీ నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు ఏంటో? చిల్లర దొంగతనాలు, బ్యాంక్ రాబరీలు చేసావా? చేయలేదు రాజా. చేయలేదంటున్నారుగా. ఓకే చేశాడు అనుకుందాం. ఆ మాత్రం దానికి ఉరి శిక్ష చేస్తారా మీరు? నెక్స్ట్ జడ్జి గారు ఉరి అనే మాట అనలేదయ్యా. నేను అనిపిస్తాగా. ఏం కాదు ఉండండి. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఉరి శిక్ష వేయడం ఏ మాత్రం భావ్యం కాదు. ఏదో 10 జరిమానా వేస్తారంటే మా వాడు కట్టెళ్ళిపోతాడు. ఇరువురికి మంచి. నేనేం తీర్పు ఇవ్వాలో చెప్పడానికి నువ్వెవడురా? లేకపోతే నువ్వు ఇచ్చే తీర్పుకి పడి పోసేసుకుంటాం అనుకున్నావా? ఆయన జడ్జి గారు ఏం చేస్తావురా? ఈ తీర్పు చూద్దాం. తీర్పిచ్చి బయటికి ఎలా వెళ్తామో చూస్తాను. ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు. కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. సాక్షి చెప్పమంటే పాటలు పాడుతున్నావు. పాడు. తప్ప తప్ప I am in the hands of law. Anything happens, it's not my flaw. గోవిందా గోవిందా. ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి వాడెవడన్నా వీడెవడన్నా జగనన్నకి తోడెవడన్నా సొంత చెల్లి కన్న తల్లిని బయటకు పంపాడు. బాగోగులు చెప్పే బాబాయిని పైకి పంపాడు. నీ పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావేంట్రా? ఇప్పుడు తోడు ఎవరూ లేరు. 2024లో 11 వచ్చాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ లక్షలాది వేలాది మంది జనం వచ్చేటటువంటి ఒక అద్భుతమైన అపూర్వమైన ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి. వాళ్ళ 11 రావచ్చు, అది వేరే విషయం. ఏపీలో అదే, తెలంగాణ వచ్చినా అదే. వీళ్ళ అధికారం పోయి 1.5 సంవత్సరం మాత్రమే అయ్యింది. దీనికి ఇప్పుడు రప్పారప్ప అంటూ ఉన్నారు. రేపు అధికారం ఇస్తే వీళ్ళకి ఒకవేళ పొర్రపాటున ఇలాగే చేస్తారేమో, రోడ్ల మీద రప్పారప్ప నరికేస్తారేమో అని ప్రజలు భావించరా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? మళ్ళీ తోడేలాగా పీక్కొని తోడుగా ఉండడం వల్లే కదా 2029లో ఎన్ని వస్తాయి కూడా చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చింది. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వాళ్ళు కోర్టుకి వెళ్ళలేదు, షటిల్ కోర్టుకి వెళ్ళలేదు, టెన్నిస్ కోర్టుకి వెళ్ళలేదు,
సిబిఐ కోర్టుకి వెళ్ళాడు. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకోండి. మా వాడికి కోర్టులు కేసులు ఏ కొత్త కాదు. నువ్వు ఎవరి టీం డాడీ? నా టీమా వాళ్ళ టీమా? చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.